హాయ్ మురళి, బీటెక్స్లో కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈసీ కానీ డిబిఎంఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ డిబిఎంఎస్ సబ్జెక్టు అసలు ఐటీ ఇండస్ట్రీకి కనెక్షన్ ఎలా ఉంది, దానికి సంబంధం ఏంటి, కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతారా? ష్యూర్ అండి. సో డిబిఎంఎస్ అనేది ఒక సబ్జెక్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ అవ్వచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ డిబిఎంఎస్ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డిబిఎంఎస్ అంటే ఏంటి అని అర్థం చేసుకొని, సో డిబిఎంఎస్ని ఐటీ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే ఖచ్చితంగా దీని మీద ఫుల్ డిమాండ్ ఉంటుంది అండ్ జాబ్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో డిబిఎంఎస్ వచ్చి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాని ప్రాపర్ వేలో ఎలా ఆర్గనైజ్ చేయాలి అండ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎంత ఫాస్టెస్ట్ వేలో మనం రిట్రీవ్ చేసుకోవాలి అనేది ఈ డిబిఎంఎస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో డిబిఎంఎస్ యూజ్ చేసుకుని డేటాబేస్ చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ బయట ఆల్రెడీ ఉన్నవి మార్కెట్లో. బట్ ఈ డిబిఎంఎస్కి అండ్ ఎస్క్యూఎల్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే మనం డిబిఎంఎస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఒక స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, మన న్యాచురల్ లాంగ్వేజ్లో మనం డిఫరెంట్ పీపుల్తో ఎలా ఇంటరాక్ట్ అవుతామో, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న పీపుల్తో కానీ లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ ఉన్న పీపుల్తో కానీ ఎలా ఇంటరాక్ట్ అవుతామో, మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఎలా ఒక లాంగ్వేజ్ కావాలో మనం ఒక డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఎస్క్యూఎల్ అనేది సో సేమ్ అంతే అవసరం ఉంటుంది. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాం మనం జనరల్గా దీన్ని. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డిఫరెంట్ వేలో మనం డేటా రిట్రీవ్ చేస్తాం. అండ్ ఈ డేటాబేస్ మనం చాలామంది అంటే డే టు డే లైఫ్లో కూడా మనం డిఫరెంట్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ చూస్తూనే ఉంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్లో మనం డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాం. ఈ ట్రాన్సాక్షన్ అనేది ఫ్యూచర్లో కానీ పాస్ట్లో కానీ మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానీ లేకపోతే ఫ్యూచర్లో మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ లిస్ట్ కావాలన్నా కానీ సో ప్రాపర్ వేలో మనం లిస్ట్ డౌన్ చేయాలి, ప్రాపర్ వేలో మనం తీసుకురావాలి అంటే డేటాబేస్ అనేది కంపల్సరీ యూజ్ అవుతూనే ఉంటుంది. అండ్ సేమ్ టైం మనం హెల్త్ కేర్లో కానీ మన హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలన్నా కానీ లేకపోతే ఈవెన్ కామర్స్లో కానీ సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ మీడియాలో కానీ సో మనం ఎవ్రీడే మనం డేటాను బ్రౌజ్ చేస్తూనే ఉంటాం. అంటే డేటా ఉన్న ప్రతి చోట ఈ డిబిఎంఎస్ అనేది మ్యాండేటరీ. సో డిబిఎంఎస్ ఉన్న ప్రతి చోట ఎస్క్యూఎల్ అనేది మ్యాండేటరీ. సో మనం డిబిఎంఎస్ ఇంటరాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సీక్వెల్ నేర్చుకుని ఉండాలి. సో